ప్రభుత్వం బయటకు తీయబోతుందండి. అందులో భాగంగా ఇవాళ వాలంటరీ వ్యవస్థ. అసలు వాలంటరీ వ్యవస్థ దేనికండి? వేలకు వేల జాబులు ఇచ్చి ఉద్యోగాల్లో ఉన్న ఉద్యోగస్తులు కాదని ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఇవాళ వాలంటరీ వ్యవస్థకి మీరు ఇందాక చెప్పినట్టుగా ఐపాక్ ద్వారాగా శిక్షణ ఇచ్చామని చెప్తున్నారు కదండి. దానికి ఇన్ని వేల కోట్లు మళ్లించి అనధికారికంగా ఐపాక్ ద్వారా శిక్షణ ఇచ్చి ఇంత డబ్బు మళ్లించారు. ఇప్పుడు ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇందులో ఎప్పుడే కదండి మొదలైంది. దీనికి ప్రారంభం అప్పుడే దీంట్లో అప్పుడే మొదలు పెట్టారు. దీంట్లో ఇంకా ఆరాధిస్తే ఇంకా ఎంత బయటకు వస్తాయో కూడా ఎవరికి అర్థం కాదండి. ఇందాక సార్ చెప్పారు 50 సంవత్సరాలు పడుతుందని. వాస్తవం అండి అది. అది ఎలాంటివి చేయాలో కూడా ఆయనకే తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఏ రకంగా చేయాలో, ఎందులో ఏది చేయాలో దాని నైపుణ్యత ఉన్న ఏకైక వ్యక్తి దొంగోడికే తెలుస్తుందండి. ఒక దొంగతనం చేయాలంటే దొంగోడికే తెలుసు తప్ప మంచి వ్యక్తులకు తెలియదు. ఇవాళ వాలంటరీ వ్యవస్థ దేనికండి? దేనికి ఇస్తారండి వాలంటరీ వ్యవస్థ? వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎంత నష్టం జరిగిందంటే వాలంటీర్లు అని చెప్పి దొంగలు కూడా ఇళ్లలో దూరి ఆ రోజు ముసలి వాళ్ళ దగ్గర బంగాళాలు కాజేశారు. అంతేకాకుండా ఈ వాలంటరీ వ్యవస్థ దేనికి వేశారండి? ఇందాక సార్ చెప్పాడుగా ప్రతి ఒక్కొక్క 40 ఏళ్ళకి ఒక కార్యకర్తను వేసుకున్నారు. వాళ్ళు ఏమైనా చేసేవారా అంటే వాళ్ళు చేసే పని ఏంటంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఈ 40 కుటుంబాలలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని ఏ పథకాలు రాకుండా చేయడం. రెండోది ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే ఇందులో ఈ 40 మందిలో ఫ్యామిలీలు ఎవరైనా తెలుగుదేశం పార్టీ మీటింగ్లకు వెళ్తున్నారా? వాళ్ళని ఎలాగ అడ్డుకోవాలి అదొకటి రెండోదండి. అంతేకాకుండా వీళ్ళు ప్రతిరోజు వచ్చి వాళ్ళు అక్కడ ఏం చేసే పని అయితే ఏమీ లేదు. ఓన్లీ ప్రతి నెల పెన్షన్లు ఇవ్వడం మాత్రమే. పెన్షన్ ఇచ్చేసి వెళ్ళి వాళ్ళ చక్కగా ఇంట్లో కూర్చుండేవారు. కూర్చుంటే ఒక్కొక్కరికి 5,000 రూపాయల శాలరీ అంటే ఎన్ని వేల కోట్లు ఈ రాష్ట్ర సంపద నాశనం చేశారు చెప్పండి. ఈ రోజు ఇన్ని అప్పులు అయ్యామంటే కారణం ఇలా దాంట్లో కూడా వాలంటరీ వ్యవస్థ ఒక ఇది కూడా ఉందండి. వాలంటరీ వ్యవస్థ కూడా ఉంది. ఇంత డబ్బు దేనికండి? అసలు చేయవలసి దేనికి ఇంత వాలంటీర్లు పెట్టవలసిన పని ఏంటి అసలు? అంతేకాకుండా మీరు చూసుకోండి, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నికలు జరిగినాయి. మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, లేదంటే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇలా ఎన్నికల్లో మీరు చూసుకుంటే ఎంత ఘోరంగా వ్యవహరించారంటే వాలంటీర్లు ప్రతి ఒక్కరింటికి వెళ్ళి వాలంటరీ జగన్మోహన్ రెడ్డి గాని ఈ ఎన్నికల్లో గెలవకపోతే మీకు పెన్షన్ తీసేస్తాం, మీకు రేషన్ కార్డు తీసేస్తాం, మీకు 40 ఇది లేదంటే మీకు ఇల్లు పీకేస్తాం, ఇలా కారణాలు చెప్పి ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టి భయాందోళనకు గురి చేసి ఎక్కడ కూడా ఓటర్ అనేవాడు అందరినీ కూడా వైసీపీకి ఓటు వేసుకోలేక వాళ్ళకి మైండ్ లో వాళ్ళు బాగా మైండ్ ప్రెస్ చేసి వాళ్ళని చేసి వాళ్ళందరినీ కూడా వీళ్ళు వాడుకున్నారండి. అంతేకాదండి మొన్న ఎన్నికల్లో చూడండి, మొన్న ఎన్నికల్లో ఏం చేస్తారో తెలిసి ఎంత ధైర్యంగా కోర్టు పక్క నుంచి మొట్టికాయలు మొట్టింది. వాలంటరీ వ్యవస్థ అనేది ఎన్నికల్లో ఎక్కడ కూడా వాళ్ళు పాల్గొనకూడదని చెప్పేసి కోర్టు మొట్టికాయలు మొట్టింది. మొట్టినా కానీ కొన్ని ఏరియాలో మీరు చూసుకోండి, వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ వైసీపీ కార్యకర్తల డబ్బులు వాళ్ళే పెంచారు చాలా చోట్ల. అంతేకాకుండా ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు కానీ, ఒక జనసేన సైనికులు కానీ, ఒక బీజేపీ సైనికులు కానీ ఎవరైనా వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తే మేము రిజైన్ చేసేస్తాం, మళ్ళీ మా జగనే వస్తాడు, మళ్ళీ మా ఉద్యోగాలు మాకు వచ్చేస్తాయి అని డైరెక్ట్ గా కూడా డబ్బులు పెంచారండి. ఈ రోజున రాష్ట్ర సంపద అంతా కూడా ఓకే. మొత్తంగా ఎన్నికల్లో వాళ్ళ జోక్యం ఉండకూడదని ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ఆఖరికి వాళ్ళు రాజీనామా చేసి మరి వారి ఉద్యోగాలకు రిజైన్ చేసి మరి ఆ ఎన్నికలకు సంబంధించి వైసీపీ కోసం పనిచేశారనేది చాలా క్లియర్గా కనిపించింది లాస్ట్ టైం ఎలక్షన్స్లో. అవునండి అవును సార్, ఖచ్చితంగా సార్. నేనే పట్టుకున్నాను ఒక 10 మందిని ఎంచుమించు. ఏంటి మీ వాలంటీర్లు అయ్యి ఇందులో ఎలాగో మీరు జోక్యం చేసుకుంటున్నారు? కోర్టు మిమ్మల్ని ఎవరిని కూడా జోక్యం చేసుకోవద్దు అంటే మా జగన్ వస్తాడండి మళ్ళీ మా ఉద్యోగాలు మాకు వస్తాయండి అని చెప్పేసి వాళ్ళు అంత డైరెక్ట్ గా పబ్లిక్ గా మరి తిరిగారంటే మేము కలెక్టర్ కూడా కంప్లైంట్ చేసామండి ఆ రోజున ఎలక్షన్స్ లో. ఎవరికి కంప్లైంట్ చేసినా ఎవరు కూడా సరిగ్గా స్పందించలేదు అప్పుడు అధికారులు కూడా. ఎందుకంటే అంతా కూడా జగన్ గారు గుప్పెట్లో ఉన్నారు కదా అధికారులు అందరూ కూడా. ఆ రోజున ఎవరు కూడా స్పందించలేదు, వాళ్ళు ఎంతో ధైర్యంగా తిరిగారండి. ఇంకొకటి ఏంటంటే మీకు చాలా